హాయ్ హలో అండి, కమ్మని రుచులకి స్వాగతం. ఈరోజు పులిహోర తయారీ విధానం చూద్దామా రండి. దీనికోసం నేను 3 కప్పుల రైస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్నటువంటి రైస్ని బాగా వాష్ చేసుకొని పులిహోరకి ఏ విధంగా పలుగ్గా వార్చుకుంటామో ఆ విధంగా వార్చుకొని పక్కన ఉంచుకోవాలి. చింతపండు రసం కోసం 100 గ్రాముల చింతపండు తీసుకొని 2 కప్పుల వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. కావాలంటే హాట్ వాటర్ కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చు. నాన్నటువంటి చింతపండుని ఈ విధంగా గుజ్జు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ రసాన్ని ఇలా చిల్లులు గిన్నెలతో వడపోసుకున్నట్టయితే అందులో ఉన్న డస్ట్ అంతా విడిగా వచ్చేస్తుంది. ఇలా తీసుకున్నటువంటి రసాన్ని స్టవ్ మీద పెట్టి చిక్కగా అయ్యేంత వరకు చిన్న మంట మీద మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్టు, అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల పులిహోరకి టేస్ట్ పెరుగుతుంది. అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికలు, చిన్న కరివేపాకు రొబ్బ వేసుకొని అదేవిధంగా చిన్న అల్లం ముక్కను దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని మిగిలిన అల్లం ముక్కను కూడా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా దగ్గరకు అయ్యాక పక్కన పెట్టుకొని మనం రైస్ ఉడకబెట్టుకున్నాం కదండి, దాన్ని తీసుకోవాలి. నేను ఇలా ఉడికించినప్పుడే ఇందులో సాల్ట్ వేసానండి రైస్లో, మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది విడివిడిగా పొడిగా ఉంటుంది. ఇలా తీసుకున్న రైస్లోకి మనం మిక్సీ పట్టిన ఆవాలు అల్లము పేస్ట్ ఉంది కదండి, అది యాడ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న అన్నంలో యాడ్ చేయడం వల్ల పచ్చి వాసన అనేది పోయి టేస్ట్గా ఉంటుంది. ఇదంతా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇందులోనే చింతపండు గుజ్జు ఏదైతే ఉడకపెట్టుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్నాక పోపు కోసం మనం ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1 కప్పు వేరుశనగ పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత 1/2 కప్పు శనగపప్పు, పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసి వేపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, నాలుగైదు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. నేను కారం తక్కువగానే వేసానండి, కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఇదంతా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో ఈ పోపునేసి బాగా కలపాలి.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే వెంటనే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.